మాతృదేవోభవ. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తులు జాలమ్ములనుట సత్యము. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు జలములు కీర్త్యపకీర్తులు జాలమ్ములనుట సత్యము. శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 837వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున ముంగియుండ ఏ కత్తుల మంటల ఎదను కాల్చెను వేదనను ఊదుకొంచు సంపత్తిమిరమ్ము దూరని ప్రవాసపుటింటను గ్రుడ్డి దీపపున్ ఒత్తిగా వెల్గె గాంధీ ముదివగ్గులతో చెరకాను ద్రిప్పుచున్. దేశమంతా బ్రహ్మాండంగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ జెండాలు ఎగరేసుకుంటూ ఆనందంగా ఉంది. రహదారులు పల్లవించాయి. రహదారి పడవల్లో దేశభక్తి గీతాలు వినిపిస్తున్నాయి. అయినా ఆ మహాత్మునికి మనశ్శాంతి లేదు. తాను అనుకున్న స్వాతంత్రం ఇది కాదు. దేవుడు ఒక్కడేను నిరూపించలేకపోయిన స్వాతంత్రం ఇది. అహంకార మమకారాలు వదిలిపెట్టినటువంటి నిర్వీర్యమైన జాతి గురించి ఆ జాతి పిత బాధపడ్డాడు. ఎంత చెప్పినా ఈ పిచ్చి వీడరే. ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అపార్థాలు. ఇక ఎవరైనా దేవుణ్ణి నమ్ముతున్నారా అసలు అని పాపం అనిపించింది ఆ సనాతన సారథికి. ఏ కత్తుల మంటలు ఆ ఎదను కాల్చెను. ఏ కత్తులు ఆయన గుండెల్లో దిగాయో అవి కేవలం గుచ్చుకునే కావు, కాల్చే కత్తులు, మత వైషమ్యాల కత్తులు. వేదన నూదు కొంచు ఎవరిని ఏమీ అనలేక, ఎవరికి ఏమీ చెప్పలేక, ఆనందోత్సాహాలను ఆపలేక, అలాగని సాగించండి అని చెప్పలేక అంటూ తనలో తానే బాధపడుతూ సంపత్తిమిరమ్ము దూరని ప్రవాసపుటింటను ఎక్కడో దూరంగా 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 ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో మూల ఏదో పూరి గుడిసెలో సంపదల చీకటి ఇంకా లోపల దూరని గుడిసెలో సంపత్తిమిరమ్ము దూరని ప్రవాసపుటింటను గుడ్డి దీపపున్ ఒత్తిగా వెలిగే గాంధీ. అక్కడ గుడ్డి దీపం ఉంటే ఆరుదునా వెలుగుదునా అని దాన్ని ఒత్తిపైకి ఎగదోసి కొద్దిగా నూనె పోసి ఆ వెలుతురులో ముదివగ్గులతో చెరకాను దిప్పుచున్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోః మాతే సంగోస్త్వకర్మణి అని భగవద్గీత 2వ అధ్యాయంలో శ్లోకానికి ప్రమాణంగా మహానుభావుడు అక్కడ ఉండిపోయాడు. నీ పని నువ్వు చేసేవయ్యా, ఫలితం ఎలా ఉంటే ఏమైంది, నువ్వేం చేస్తావు, ప్రశాంతంగా ఉండు అని ఆయన చేతిలో భగవద్గీత ఆయన్ని ఓదార్చింది. గ్రుడ్డి దీపపున్ ఒత్తిగా వెలిగే గాంధీ ముదివగ్గులతో చెరకాను తిప్పుచున్. ఆ రోజు స్వాతంత్ర సమర ఉత్సవాల్లో, స్వాతంత్రోద్యమ ఉత్సవాల్లో పాల్గొంటే అంతకంటే ముఖ్య అతిథి ఉన్నారు ఆ దేశంలో. ఆయన కాదా అన్ని చోట్ల జెండాలు ఎగరేయవలసింది. ఆయన ఎక్కడో పూరిపాకలో ముసలివాళ్లతో కూర్చుని రాట్నం ఒడుక్కుంటూ ఉండిపోతాడా? ఎవరినేమంటారు, ఎవరేమంటారు, ఎవరేమవుతారు? జాతి స్వాతంత్రం పొందిన ముహూర్తమే మంచిది కాదేమో అనిపిస్తోంది. మనుషులు విడిపోయిన తర్వాత స్వాతంత్రం ఏమిటండి? హిందువుల్లో ముస్లిముల్లో ఎటువంటి భావాలు ఉండేవి అప్పుడు? ఎంత దేశభక్తులు ఉన్నారు హిందువుల్లోనైనా ముస్లిముల్లోనైనా. దేశం పట్ల ఉండే ఆ భక్తిని నాయకుల పిచ్చి మాటలు నిర్వీర్యం చేశాయి అంటే మనకి నిజంగా భక్తి ఉందా? చిన్న మాటకే బీటలు తీసే కోటలా మన దైవభక్తి సామ్రాజ్యాలు. మనవి పూజా మందిరాలా, బొమ్మల కొలువులా? మన ప్రార్థనా మందిరాలా, మనవి స్వార్థ మందిరాలా? ఎంత బాధపడ్డాడో తెలియదండి. జాతి స్వాతంత్రం పొందినట్టే పొందింది, రెండైపోయింది. ఓ ముక్క విడిపోయింది, మతం పేరు మీద విడిపోయింది. అలాగని పూర్తిగా మతం అంతా దూరం అయిందంటే కాలేదు. కొందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ దేశభక్తిని కాదనలేవు. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఎలా పెడతామన్నారు. ఆ ప్రాంతంలో హిందువులు అలాగే అన్నారు. వాళ్ళు ఎక్కడికి వస్తుంటే వీళ్ళు ఎక్కడికి పెడుతుంటే మధ్యలో రెచ్చగొట్టేసిన నాయకుల వల్ల ఎన్ని ఘోరాలు జరిగాయండి. మత వైషమ్యము మూల కారణముగా మౌఢ్యము వ్యాపింప భారతమందంతయు హిందూ ముస్లిములలో రక్త ప్రవాహములుద్ధృతమైపోయెను. మత వైషమ్యము మూల కారణముగా మౌఢ్యము వ్యాపింప భారతమందంతట హిందూ ముస్లిములలో రక్త ప్రవాహములుద్ధృతమైపోయెను.
గాంధీ పర్యటన శాంతిన్ పెంచుచున్నంత, గాంధీ పర్యటన శాంతిన్ పెంచుచున్నంత, ఆ జతనంబుల్ సఖింపలేక కుమతుల్ జాతీయతన్ కాల్చరే, ఆ జతనంబుల్ సఖింపలేక కుమతుల్ జాతీయతన్ కాల్చరే. మత వైషమ్యం ప్రధాన కారణంగా హిందూ ముస్లిముల్లో రక్త ప్రవాహాలు ఒడ్డు లేకుండా ప్రవహించాయి. ఆపలేకపోతున్నారు ఎవరు. బీహార్, బెంగాల్ రక్తసిక్తమైపోయాయి. ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో తెలియని పరిస్థితి. ఎవరిది పై చెయ్యి, ఎవరిది కింద చెయ్యి ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. అటు నుంచి వస్తున్న హిందువులు, ఇటు నుంచి వెడుతున్న ముస్లిములు అందరూ హింసకు గురయ్యారు. ఇక ఎక్కువని తక్కువని ఈ మార్కులు వేసుకునే విధానం వద్దండి. అంతా మనవాళ్ళే. బాధపడవలసింది హిందువు పోయాడు, ముస్లిం పోయాడు, సిక్కు పోయాడు, నాస్తికుడు పోయాడని కాదండి, మనిషి పోయాడు. మనిషి పోయాడని ఏడవాలి. ఆ మనిషికి మనం తగిలించుకున్న బెళ్ళలు, ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు సమస్తం అన్ని బెళ్ళలే. ఒట్టు సభకెడితే ఒక బెళ్ళ తగిలిస్తారు, ఇక్కడ బ్యాడ్జ్ అంటారు. ఏదో ముఖ్య అతిథి అంటారు, ఒక భక్త అంటారు, తగిలి ఎందుకు అదా గంట సేపు. ఇంటికి వచ్చా కూడా నేను ముఖ్య అతిథిని అంటే ముందు పని మనిషి రాలేదు, ఆ సంగతి చూడండి అంటుంది ఆవిడ. ముఖ్య అతిథి అంటే ఎవడికి? సభలోనే ముఖ్య అతిథి, ఇంటికి వెళ్ళాక భర్త, అవసరమైతే సేవకుడు. సరిగ్గా ఈ ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు అండి ఈ కులం, మతం, ప్రాంతం, ఈ పురుషత్వం, స్త్రీత్వం ఇవన్నీ బ్యాడ్జీలండి. దానికి ఎవడు పెట్టాడో పేరు బ్యాడ్జీ. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్జీ. అది గుడ్డు కాదు, బ్యాడ్జీ, గుడ్జీ కాదు. దాన్ని పట్టుకు వేలాడదాం మనం అంతా. ఇలా పుట్టామండి, ఇలాగే పెరగాలండి, ఇలాగే పోవాలండి. మనిషిగా పుట్టాం, ఆ విషయం మర్చిపోతున్నాం మనం. హిందువులు గాను, ముస్లింలు గాను, బ్రాహ్మణులు గాను, కమ్మవారు గాను, మాలలు గాను, మాదిగలు గాను పుట్టలేదు. మనం మనిషిగా పుట్టాం. మనం పుట్టడంతో మన కులాలు, మతాలు రాలేదు. మనకేమో తెలియదు. అసలు పుట్టినప్పుడు తల్లి పాలు తాగుతుంటే హిందువుల పాలెని తాగామా, ముస్లింల పాలెని తాగామా, ఫలానా కులం పాలెని తాగామా, ఆకలేసి తాగాము, అన్నపూర్ణ పాలనుకుని తాగాం. పెరిగేసరికి ఎన్ని గొడవలు వచ్చేస్తున్నాయండి మనిషికి. ఎదగడానికి ఎందుకు రా తొందర, ఎదర బతుకంతా చిందర వందర అనేదో సినిమాలో చెప్పిన మాట నిజమైపోయిందండి. ఎదిగిన కొద్దీ అన్ని అంటగొడుతున్నారు, వైషమ్యాలు పెంచేస్తున్నారు మనుషుల్లో. మనం ఇలాగే ఉండాలి, మన గురించే మనం పోరాడాలి, మనవాడు చేసింది తప్పైనా సరే మనవాడినే మనం సమర్థించాలి. ఇది ఒకటి బాగా వ్యాపిస్తుంది జబ్బు అన్ని కులాల్లో. మనవాడు చేసింది తప్పు, ఆ తప్పును మనం సమర్థించాలి, ఎందుకంటే మన కులం వాడు కాబట్టి. వాళ్ళ కులంలో ఉన్న ఐకమత్యం మన కులంలో లేదు. ఐకమత్యం దేనికి? అజ్ఞానానికే. నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఐకమత్యం అంటే అజ్ఞానమా? అంటే దుర్మార్గం చేసినా సరే, తప్పు అయినా సరే మనవాడు కాబట్టి మనం సమర్థించాలి. వాళ్ళు అంతే, ఇక ఎప్పటికీ తెమలం ఇవి. అసలు అటు ఇటు భేదం లేకుండా ఏది తప్పు ఏది ఒప్పు మాట్లాడేవాళ్ళు కొందరైనా ఉంటే ఎప్పటికైనా వాళ్ళు కలుపుతారు ప్రపంచాన్ని. ఎక్కడికక్కడే వర్గాల కింద చీలిపోయి న్యాయం ధర్మం మర్చిపోయి మాట్లాడితే మా కులం మాకు ముఖ్యం, మా ప్రాంతం మాకు ముఖ్యం, మా బంధువు మాకు ముఖ్యం, మా కుటుంబ సభ్యుడు మాకు ముఖ్యం, మా ఊరు వాడు మాకు ముఖ్యం, ఇంకా ధర్మం ఎందుకు ఉంటుంది? దేశం విడిపోవడానికి దేహం విడిపోవడానికి తేడా ఏం లేదండి. ఒక దేహంలోనే ఘర్షణ ఉంది. ఆవిడ నా వాళ్ళు ముఖ్యమా, నా ధర్మం ముఖ్యం? ప్రతి ఒక్కరం ఆలోచించి తెలుసుకోవలసిన విషయం. ఇది పాత చరిత్ర కాదు, ఇప్పటికీ నడుస్తున్న చరిత్ర. తవ్వుకుంటే గుండెలు దేవేసీ చరిత్ర. మత వైషమ్యము మూల కారణముగా మౌఢ్యము వ్యాపింప భారతమందంతట హిందూ ముస్లిములలో రక్త ప్రవాహములు ఉద్ధృతమైపోయాయి. రక్తానికి లెక్క కడతామా? అది హిందూ రక్తమా, ముస్లిం రక్తమా, నాస్తిక రక్తమా? ఎవడు చెబుతాడండి? దానికో లెక్క ఉంటుందా? ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ పాజిటివ్, డి పాజిటివ్ ఉండొచ్చు, కానీ హిందూ గ్రూపు, ముస్లిం గ్రూపు, క్రైస్తవ గ్రూప్ అంటూ ఉండవండి రక్తానికి. అన్ని దేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని జీవుల్లోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది. బహుశా భగవంతుడు తాను రక్తస్వరూపంలో ఉన్నాను, నేను ఏకంగా ఉన్నాను రా, నన్ను విడదీయకండి అని చెప్పడానికే రక్తవర్ణ మాంసనిష్ట కూడా అన్న ప్రేతమానస సమస్త భక్త సుఖద లాకిన్యం బా స్వరూపిణి. రుధిర సంస్థిత అంటారు అమ్మవారిని. రుధిర సంస్థిత అంటారు. అనాగతాబ్జనయ శ్యామాభావదనద్వయ దముష్ట్రోజ్వల అక్షమాలాధిధర రుధిర సంస్థిత. రక్తంలో ఉందండి అమ్మవారు శక్తి. రక్తవర్ణంలో ఉందండి అమ్మవారు శక్తి. రక్తం భగవంతుడండి. ఆ రక్తం ఏరు మీద పారింది, నేల మీద పారింది అంటే భగవంతుడిని చంపేసినట్టే. మనం భక్తులమా?
అది కూడా మళ్ళీ దేవుడి కోసం దెబ్బలాడుకుంటాం విచిత్రంగా. అది కూడా విగ్రహాల కోసం, పోను తత్వం కోసం కాదు. అదిగో మా విగ్రహం వాడు ముట్టుకున్నాడు, అదిగో మా ప్రార్థనా మందిరం ముందు ఏదో జంతువు పడేశారు, అదిగో లేకపోతే మాకు సంబంధించిన మేము పూజించే జంతువును వారెవరో చంపారు. పెద్ద గొడవ. దేశాన్ని పట్టి పీడించే సమస్యలు ఇంతకంటే ఇంకేం లేనట్టే. ఇవాళ కూడా మనం చాలా చిన్న విషయాల గురించి పెద్ద గొడవలు పెట్టుకుంటూ సిద్ధంగా ఉన్నాం. మనం అజ్ఞానమా విజ్ఞానమా కూడా ఎవరికీ అక్కర్లేదండి, మనది అంతే. మనది కాబట్టి మన వాళ్ళందరూ సమర్థించాలి. అది అజ్ఞానం అంటే అజ్ఞానమైనా సరేనండి, మనది కదండి. ఈ మనదేమిటండి అర్థం లేని మాట. మన భక్తి అంతా చెట్ల మీద, పుట్ల మీద, జంతువుల మీద, చీమల మీద, దోమల మీద ఉంది, సాటి మనిషి మీద లేదు మనకి. సాటి మనిషిని ద్వేషించడానికి కూడా మనం మతం వినియోగించుకుంటున్నాం. మనం అన్ని మతాల వాళ్ళం. నువ్వు మా పండుగ రాలేదు కాబట్టి నేను ద్వేషిస్తావు అంతే. పోనీ వీడి పండుగను వీడేమైనా సక్రమంగా చేసుకుంటాడని ఉట్టి హడావుడి ఆర్భాటమే. ఎక్కడా భక్తి లేదు, ఎక్కడా జ్ఞానం లేదు. ఇదే మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల మత కలహాలకు కారణం. ఈ మనిషికి ఎప్పుడూ దేవుడు అర్థం కాడు. దేవుణ్ణి వీడు అర్థం కాని తత్వాన్ని చేసి పారేశాడు. మత వైషమ్యము మూల కారణముగా మౌఢ్యము వ్యాపింప భారతమందంతట హిందూ ముస్లిములలో రక్త ప్రవాహములుద్ధృతమైపోయాను. గాంధీ పర్యటన శాంతిని పెంచుచున్నంత ఇంక ఏమీ చెయ్యలేక మహానుభావుడు ఆ రక్త ప్రవాహాల మధ్యలోంచి నేను నడిచి వెడతా, చంపేస్తే నన్ను కూడా చంపేయండి, లేదా ఈ కలహాలు మానేయండి అని అర్థించడానికి వెళ్ళాడు. అది కూడా కొంతమందికి నచ్చలేదు. ఈయన మాటల వల్ల కొందరికి ఎప్పుడూ అన్యాయం జరుగుతోంది, కొందరికి మేలు జరుగుతోంది. ఈయనకి దత్తపుత్రులు ఎక్కువయ్యారని రకరకాల భావోద్వేగాలకి, ఉగ్రవాద భావాలకి లోనైపోయారు కొందరు పిడికెడు మంది కావచ్చు, ఒక్క మనిషి కావచ్చు. ఏదైనా తప్పు జాతి మొత్తాంది. ఒక మహానుభావుణ్ణి కోల్పోయాం, మన తండ్రిని మనం చంపుకున్నాం. ఇది క్షమించలేని పాపం. ఇది మన తండ్రిని మనం చంపుకున్నాం. ఆ జతనంబుల్ సఖీంపలేక కుమతుల్ జాతీయతన్ కాల్చరే. మన జాతీయతనే మనం కాల్చేసుకున్నాం. గాంధీని చంపడం అంటే అంతటి దోషం. ఎందుకని ఎగిరెడి పావురమునకు తగిలెను మతతత్వ బాణ దౌర్జన్య శిఖల్. సాగరం శోకిస్తోంది, సముద్రం అంతా కన్నీళ్లు రాల్చిన గాంధీ తిరిగిరాడు. ఎగిరెడి పావురమునకు తగిలెను మతతత్వ బాణ దౌర్జన్య శిఖల్. పగిలిన గుండెల భారతి పొగిలెను. చనెనా అహింస బుద్ధుని చూడన్ రఘుపతి రాఘవ రాజారాం పతిత పవన సీతారాం ఈశ్వర అల్లా తెరే నాం సబుకో సన్మతి దే భగవాన్ సబుకో సన్మతి దే భగవాన్. ఎగిరెడి పావురమునకు తగిలెను మతతత్వ బాణ దౌర్జన్య శిఖల్. పగిలిన గుండెల భారతి పొగిలెను. సనెనా అహింస బుద్ధుని చూడన్. శాంతిగా ఉంది అని హాయిగా ఆకాశ వీధిలో ఎగురుదాం, ఇక్కడెవడూ వేటగాళ్ళు లేరేమో అని ఒక నమ్మకంతో, ఈ జాతి మీద నమ్మకంతో ఒక శాంతి పావురం ఎగురుతుంటే కాల్చి పారేసుకున్నామే. మనం మనుషులమా? తగిలేను మతతత్వ బాణ దౌర్జన్య శిఖల్. మతతత్వం హిందువులదేనా, ముస్లిములదేనా, క్రైస్తవులదేనా, బౌద్ధులదేనా, ఎవరిదైనా దుర్మార్గమేనండి. మతతత్వం వేరండి, సనాతన ధర్మం వేరండి. హిందూ మతం అంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది. అది హిందూ ధర్మం అంటే మనం భగవద్ ఆరాధనలు రకరకాలుగా చేసుకున్న జాతిగా మనం హిందువులం అని చెప్పుకుందుకు సందేహించవలసిన పని లేదండి. ఇప్పటికే మన నినాదం జై హిందేనండి. జనగణమన తర్వాత మనం చేసుకునే నినాదం జై హిందే. ఈ జాతిని ఎప్పుడు హిందూ జాతినే పిలిచారు. హిందూ శబ్దమే ఇండియాగా మారిందంటే ఇంగ్లీష్ వాళ్ళ పలుకుబడిలో. జాతిరీత్యా మనమంతా హిందువులం. మతరీత్యా అనుసరించేది వైదిక మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, నాస్తికం కూడా కావచ్చు, తప్పే ఉంది. వారి ధోరణి వారిది. ఎగిరెడి పావురమనకే తగిలను మతతత్వ బాణ దౌర్జన్య శిఖలు. ఈ అగ్ని శిఖలు అక్కడ తగిలాయి. పగిలిన గుండెల భారతి పొగిలెను. చనెన అహింస బుద్ధుని చూడ. ఆ అహింసాదేవి అయిపోయింది. నేను వచ్చిన పని అయిపోయింది. నన్నే చంపేశారు. మీరు చంపుకోవద్దురా అంటే నన్నే చంపేశారు. నాకిక్కడ పని ఏమిటి అని బుద్ధుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మొదట్లో ఏం చెప్పుకున్నాం మనం? ప్రజలిట్లు పోరుచుండగా
ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి గాజువు పోసెన్ గజగజలాడెను లండను గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్ ఒక క్రీస్తు రుధిర బిందువు ఒక బుద్ధుని అభయముద్ర ఒక ఋషి పీఠంబు ఒక శాంతి మంత్ర పాఠము సకలంబును గలసి గాంధీ జన్మమునెత్తెన్. హింసాయుతమైన పోరాటాలే సాగిస్తూ ఉంటే అక్కర్లేదు అహింసాయుతమైన పోరాటం కూడా ఉందయ్యా అని పరమేశ్వరుడు బుద్ధుడిని పంపించాడు మళ్ళీ గాంధీ రూపంలో. ఆ బుద్ధుడిని మనం సంపూర్ణంగా కనీసం 80 ఏళ్ళు బతికే అవకాశం ఆయనకి ఇవ్వలేదు. మనం 100 ఏళ్ళు బతకనిస్తే ఆ ముసలాయన పోడా అంటే నాకు అర్థం తెలియక అడుగుతాను. పెద్దవాళ్ళు ఎంతకాలం ఉంటారండి? ఏమొచ్చేసింది ఆయన చంపేయడం వల్ల ఆ దేశానికి? ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఒకరిద్దరికి కక్ష తీరు ఉండొచ్చు. శాశ్వతంగా కొన్ని మంచి సంస్థలకి, దేశం కోసం పాటుపడుతున్న దేశభక్తిమయ సంస్థలకు కూడా ఈ తీవ్రవాదుల చర్యల వల్ల అప్రతిష్ట వచ్చింది. ఇప్పటికి పోవట్లేదు ఆ మచ్చ. ఆ సంస్థలు చాలా మంచివి, వారి సేవా కార్యక్రమాలు మంచివి, వారి దేశభక్తి మంచిది, వారి ఆచార సంప్రదాయాలు మంచివి, వారి క్రమశిక్షణ మంచిది. కానీ అనవసరంగా నింద సంస్థలకు పడుతోంది, ఎప్పటికి పోవడం లేదు. ఒక్కొక్క ఉద్యమాలు నడుస్తూ ఉన్నప్పుడు అండి సంస్థల్లో ఉండే కొందరు వ్యక్తులు తీసుకునేటువంటి భావోద్వేగ నిర్ణయాలు ఉంటాయి. అవి మొత్తం సంస్థకి ఎలా అప్రతిష్ట తెచ్చి పెడతాయో ఎప్పటికైనా తెలుసుకోవాలి. పగిలిన గుండెల భారతి పొగిలను చనిన అహింస బుద్ధిని చూడను. అప్పుడేమో బుద్ధుడికి ఆయువు పోశాడు బ్రహ్మదేవుడు, ఇప్పుడు ఈయన వెళ్ళి తిరిగి బుద్ధుడిలో కలిశాడు. మనకి బుద్ధి వస్తే కదా. సామాన్యమా గాంధీ మరణం అంటే? గుండియలాగిపోజినవి గూళ్లను పెట్టలకెల్ల జాతికే గండము దాపురించినది కర్మము కాలెను దేశమాతకు దండలు వేసి పాదముల దండము పెట్టిన జాతి గాంధీజీ గుండెలు కాల్చి వైచినది క్రూరత చూచునే మంచి చెడ్డలను. ప్రార్థనా సమయంలో బయటికి వస్తున్న మహానుభావులను చూసి వినయంగా నమస్కరించిన వాడే ఒక్కసారి తుపాకీ పిలిచేసరికి ఊళ్ళల్లో ఉన్న పిట్టలకు కూడా గుండెలాగిపోయాయండి. జాతికే గండము దాపురించినది కర్మము కాలను దేశమాతకు. త్యాగమూర్తులను సైతం మనవాళ్ళని మనమే పోగొట్టుకుంటామా? మనవాళ్ళనే అభిమానం అక్కడ లేదా? మాటిమాటికి మనవాళ్ళు అంటారే, వనభోజనాలకి మనవాళ్ళు అంటారే, ఉద్యమాలు వస్తే మనవాళ్ళు అంటారే, ఊరేగింపు వస్తే మనవాళ్ళు అంటారే. జాతి మొత్తానికి గాంధీ మనవాడనే భావన కలిగించలేకపోయాడా? ఆయన జీవితం కూడా వృధా అయితే ఈ మొత్తం 125 కోట్ల మంది జీవితాల్లో ఎవరి జీవితం సార్థకమండి? ఓ రాముడు పనికొస్తాడా ఈ దేశానికి? ఓ కృష్ణుడు పనికొస్తాడా? ఓ బుద్ధుడు పనికొస్తాడా? గాంధీ పనికిరాని దేశానికి. జాతికే గండము దాపురించినది కర్మము కాలను దేశమాతకు దండలు వేసి పాదముల దండము పెట్టిన జాతి గాంధీజీ గుండెలు కాల్చి వేసినది. అందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఈ జాతిలో ఒక లక్షణం ఉందండి. మంచిదో చెడ్డదో వ్యాఖ్యానించడానికి నా జీవితానుభవం సరిపోదు. కానీ ఒక లక్షణం ఉందండి. ఎత్తితే ఆకాశానికి ఎత్తేస్తారండి, తోస్తే పాతాళానికి తోసేస్తారండి వీళ్ళ దుంపదగా. ఇంత చిత్రమైన మనస్తత్వాలు ఉండండి. ఇక పొగిడేటప్పుడు అండి, ఆ వ్యక్తిని పెంచేటప్పుడు అండి, ఇక హిమాలయ పర్వతం అండి ఈయన పుట్టకముందు ఏం లేదనేస్తారండి. తర్వాత ఆయనలో ఏదైనా ఒక దురభిప్రాయం ఏర్పడితే ఇక పుకార్లు ప్రచారాలు ఎలా ఉంటాయంటే ఇంకా అబ్బాయి ఈయన మొదటి నుంచి ఇంతేనండి అంటాడు. మొదటి నుంచి వీడు ఆయన చుట్టూ ఎందుకు తిరిగాడో తెలియదు. అంటే ఏదైనా అతి విదేశీయులు మన ఆక్షేపిస్తూ ఉంటారు. నేను విన్నాను ఆ దేశాల్లో ఇండియన్ మెమరీ ఈజ్ వెరీ షార్ప్ అండ్ వెరీ షార్ట్ అంటారు వాళ్ళు. చాలా తొందరగా స్పందిస్తాంట మనం, తీవ్రంగా, అంత తీవ్రంగా అంత తొందరగా చల్లారిపోతాంట. అందుకే దేశంలో కుంభకోణాలు ఏమైనా చెలరేగినప్పుడు మన నాయకులు చాలా తెలివైన వాళ్ళు. వెంటనే ఒక 10 రోజులు కాగానే ఒక కమిటీ వేసేస్తారు. గొడవలేదు ఇంకా వేసే పడాయి. వాడు 3 ఏళ్ల వరకు తేల్చిన కమిటీ అయిపోయింది. ఈసారి ఇంకోటి వచ్చింది, ఈ లోపు చదువుకోవచ్చు. శుభ్రంగా వాళ్ళు వాటలు పని చేసుకుంటారు. ఒక కమిటీ వేసి ఆ వేసేటప్పుడు ఆయనకి చెప్తారు, నువ్వు జీతం తీసుకో, అంతే ఊరికి కూర్చొని ఎంక్వైరీలు చేయక అనవసరంగా ఏం జరిగింది మాకు తెలుస్తుంది. అది బలవేరేనండి, నాకు ఈ అవకాశం ఇచ్చారు అంతే చాలంటాడు వాడు. శుభ్రంగా తినేస్తాడు. ఇదేనండి జరిగింది. అందుకే ప్రజలు చైతన్యవంతులు కావడం అంటే నిత్య చైతన్యం, నిత్య జాగరూకత ఉండాలి. అలా ఎందుకు వదిలేశారు ఆ విషయాన్ని? ఏమైందని అడగాలి. ఎప్పటికప్పుడు కొత్త రాగానే కొత్త దాన్ని పట్టుకోవడం, పాతదాన్ని వదిలేయడం. మన మమకారాలు కూడా అలాగే అవుతున్నాయి చివరికి. దండలు వేసి పాదముల దండము పెట్టిన జాతి గాంధీజీ గుండెలు కాల్చి వేచినది. క్రూరత చూసినే మంచి చెడ్డాలని అంటుంది సముద్రం.
క్రూరత్వం అనే ఆలోచన మనస్సులో ప్రవేశించాకండి మంచి చెడ్డ ఉండదండి. వేసేయి 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 అంతే. ఇంకా ఏం తోచదండి, ఏం జరుగుతుంది, ఎంత నష్టం, అసలు ఎంత అప్రతిష్ట వస్తుంది, నా తల్లిదండ్రులకు ఎంత వస్తుంది, నేను పనిచేసే సంస్థకి ఎలా ఉంటుంది, నాతో సంబంధం ఉన్నటువంటి సంస్థలకు ఎటువంటి అప్రతిష్ట వస్తుంది, నాతో ఉన్న మిత్రులను ఏమనుకుంటారు, అసలు నేనున్న మతాన్ని కులాన్ని అన్నిటినీ ఏమనుకుంటారని ఆలోచన ఉండదండి. వేసేయి వేసేయి అంతే, ఏమైనా సరే అదో పెద్ద త్యాగం అనుకుంటాడు. అమాయకత్వం, దీంతోనే అన్ని తీరిపోతాయి అనుకుంటాడు. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడగలిగితే ఉగ్రవాదాలు దేశంలో పెరగవండి. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్ జ్వలిత మహాగ్నిగోళముల బ్రద్దలు సేయగ చేతులెట్లు వచ్చి. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్ జ్వలిత మహాగ్నిగోళమున బ్రద్దలు సేయగ చేతులెట్లు వచ్చి. లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ, లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. ఆ మలయజ శీతలంబైన మాతకు గుండెలు మండిపోవవే. లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యక లాంటి దేహం కదండి గాంధీది. ఎవరికి ఏం అపకారం చేశాడు ఆయన? లలిత రసాల పల్లవ విలాస సులాలితమైన దేహమున్ జ్వలిత మహాగ్నిగోళముల బ్రద్దలు సేయగ చేతులెట్లు వచ్చి. జ్వలిత మహాగ్నిగోళముల బ్రద్దలు సేయగ చేతులెట్లు వచ్చి. లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. లసదనూన దేహము విశీర్ణముగా పడియుండ చూచు. నిర్మల సురగంగ పొంగులుడు మాతకు గుండెలు మండిపోవవే. నిర్మల సురగంగ పొంగులిడు మాతకు గుండెలు మండిపోవవే. ఆ మండిపోతున్న గుండెలకి 23.5 గంటల విశ్రాంతి ఇద్దామండి. తెలుగులో ఓదార్చుదామండి మన దేశమాతని మనం.